గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వియత్నాంలో ఫూ క్యూక్ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ప్రమాదానికి గురైన పడవలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. భారత్కు చెందిన ఓ మొబైల్ కంపెనీ తమ 250 మంది డీలర్లను బిజినెస్ ట్రిప్ కోసం వియత్నాం తీసుకెళ్లింది. వీరిలో ఏపీ నుండి 35 మంది, తెలంగాణ నుండి 40 మంది ఉన్నారు. ట్రిప్లో భాగంగా 3 పడవల్లో సముద్ర విహారానికి వెళ్లగా ఉదయం 10:30 సమయంలో వాతావరణ మార్పుల వల్ల 70 మందికి పైగా ఉన్న ఓ పడవ బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన ఓ మహిళ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వియత్నాంలోని భారత ఎంబసీ ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నుండి బయటపడిన కొందరిని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల సమాచారం కోసం భారత ఎంబసీ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది.